భారత్ మాతాకి జై. జై. ఈరోజు భారతదేశం అంతా కూడా రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే గ్రామ వికాస్ ఆధ్వర్యంలో ఇక్కడ దానికి సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో నర్సింగాపూర్ గ్రామంలో రాఖీ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రక్షాబంధన్ కార్యక్రమం అంటే హిందువులందరూ కూడా మనందరిలో కూడా ప్రతి ఒక్క భారతీయుడికు నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మన ఇద్దరం కలిసి కూడా ఆ దేశానికి రక్ష అని చెప్పేసి మనలో మనం ఒక ప్రతిజ్ఞ చేసుకోవడం. మొన్న జరిగినటువంటి మనలో కొంతమంది విద్రోహులు ఛాయిస్ ఇస్తే ముష్కరులైన పాకిస్తాన్ ముష్కరులు వచ్చి మన గడ్డ మీద, మన కాశ్మీర్ గడ్డ మీద మన హిందువులను మతాన్ని గుర్తించి వారిని కాల్చి చంపడం జరిగింది. దానికి ప్రతికరంగా భారతదేశం ఏకమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను పీకలు కోయడం జరిగింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ప్రజల్ని ఏకం చేయడంతో, సైనికులకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో జరిగిన విధానం. ఇదే ఏకత్వం ఈనాడు ఉన్న యువతకు రాబోయే కాలంలో ఈ యువత చేతిలో భారతదేశ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ యువతకు కూడా నేటి మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ రక్షణ బంధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రక్షణ బంధన కార్యక్రమాన్ని అసలు ఉద్దేశాన్ని తెలుసుకొని పాటించాలని చెప్పేసి ప్రజలందరికీ